దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కొద్దీ ఈ కేసులో విస్తుపోయే నిజాలు, సరికొత్త ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ప్రధాన నిందితురాలైన సియా ఆమె ప్రియుడు చేతన్ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడవ్వడం ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలక పరిణామంగా మారింది. కేతన్తో నిశ్చితార్థం జరిగిన తర్వాతే ఆమె ఈ రహస్య పెళ్లికి తెరలేపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే కేతన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్న సియా లోపల మాత్రం ప్రియుడితో కలిసి జీవించాలనే బలమైన కోరికతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు కుట్ర కోణాన్ని పూర్తిగా విప్పేందుకు పోలీసులు ఇప్పుడు శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. అత్యంత పక్కాగా స్కెచ్ వేసి చేసిన ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది. కేతన్ అగర్వాల్తో సియాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు కుటుంబాల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. అనంతరం నవంబర్లో వీరిద్దరికీ వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తాలు కూడా నిర్ణయించారు. అయితే ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని సియా ఎలాగైనా కేతన్ను అడ్డు తప్పించుకోవాలని భావించి 4 నెలల కిందటే పూణేలోని స్థానిక రిజిస్ట్రార్ ఆఫీస్లో ప్రియుడు చేతన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ రహస్య వివాహానికి సియాకు చెందిన 2 అత్యంత ఆప్తమిత్రులు సాక్షి సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. దీంతో ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి అధికారికంగా వివాహ ధృవీకరణ పత్రం జారీ అయ్యిందా లేదా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా వెరిఫై చేస్తున్నారు. అంతేకాకుండా తమ పెళ్లి ఫోటోలను సియా తన ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి ఆ తరువాత డిలీట్ చేసినట్లు గుర్తించిన సాంకేతిక బృందం వాటిని రికవర్ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ వివాహానికి సంబంధించిన అన్ని పత్రాలను స్వాధీనం చేసుకునేందుకు రిజిస్టర్ ఆఫీస్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో పోలీసులు నిందితుల కాల్ డేటాతో పాటు వారి సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన రోజు నిందితుల కదలికలు, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా చేతన్, సియా పాత్రను పూర్తిగా నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు. రహస్య వివాహానికి సాక్షులుగా ఉన్న సియా స్నేహితులను కూడా త్వరలోనే విచారించి ఈ కుట్రలో వారి ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయాన్ని తేల్చనున్నారు. కేతన్ ఆస్తిని కాజేయడానికే ఈ ప్లాన్ చేశారా లేక కేవలం పెళ్లి ఇష్టం లేకనే హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ కేసులో పక్కా ఆధారాలతో కోర్టు ముందు నిందితులను నిలబెట్టేందుకు పూణే పోలీసులు అన్ని రకాల సాక్ష్యాలను క్రోడీకరిస్తున్నారు. నిందితుల ఫోన్లలో ఉన్న గుప్త సమాచారాన్ని బయటకు తీసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది.